వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు గారు. విష్ణు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భరత్ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. సార్, కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ దాదాపు 7 సంవత్సరాలుగా అనుకుంటున్నారు కదా? లాంగ్ 10 yearsగా ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు కుదిరింది April 25th మీ ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేయబోతున్నాం. సో ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే 10 yearsగా మీరు దాదాపు అనుకుంటున్నారు, మెటీరియలైజ్ అయ్యేందుకు ఇంత టైం ఎందుకు పట్టింది? హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. టైం తీసుకునేది ఏంటంటే ఇంత డబ్బు నేను చేర్చాలి కదా, కూడపరచాలి. సో ఇట్ టుక్ సో మచ్ టైం అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా గురించి. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ నేను ఎందుకంటే ప్రోడక్ట్ నేను చూస్తున్నాను, ప్రోడక్ట్ ఎలా వస్తుందో నేను చూస్తున్నాను. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ ఇట్ ఆల్సో. మీరందరూ కూడా చూసి నేను ఎక్సైట్ అయినంతగా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు లేరు అక్కడ. నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, మాకు ఇన్ఫర్మేషన్, కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ రఘుబాబు గారు, శివ బాలాజీ గారు వీరిద్దరు వెళ్ళారు. ఓకే, సో మీరు అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం అంటే 1-2 days ముందు డిసైడ్ అయింది కాబట్టి? లేదు, అలా కాదు, వాళ్ళది ముందే డిసైడ్ అయింది, ఒక 1 week ముందే డిసైడ్ అయింది. బట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ ఎట్ ద టైమ్. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మీరు క్లారిఫై, చాలామంది డౌట్ వచ్చింది, ఎందుకు మంచు విష్ణుని పిలవలేదా, లేకపోతే ఆయన వెళ్ళలేదా? కొద్దిమంది పిలిచినా సరే వెళ్ళలేదు అన్నారు, అంటే కొద్దిమంది కలవడానికి ఇష్టం లేదని చెప్పి. అలాగని తప్పదు, ఎందుకంటే యూ షుడ్ రెస్పెక్ట్ ద చైర్. ఓకే, ఎవరైనా కానివ్వండి, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నేను మాట్లాడాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో, నేను విన్నపం చేసుకున్నాను. సారీ అంటే నేను ఊళ్ళో ఉండట్లేదు, కానీ రిప్రజెంటేషన్ పంపిస్తా. ఆయన చెప్పారు, నువ్వు ఉంటే బాగుంటుంది విష్ణు అన్నారు. కానీ అది కరెక్ట్గా క్రిస్మస్ టైంలో పడింది అది. ఓకే, సో మై వైఫ్ ఇస్ ఎ క్రిస్టియన్, ఓకే, వాళ్ళకి పెద్ద పండగ అది. ఓకే, సో వీ ఆల్ స్టే టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. ఓకే, సో అవుట్ ఆఫ్ కంట్రీ. ఎస్, అందుకని. సో మీ వైఫ్ క్రిస్టియన్ అన్నారు కాబట్టి, వైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్. ఎస్, ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. బట్ 5 సంవత్సరాల్లో ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఒక విధంగా అంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ నుంచి మోహన్ బాబు గారి కంట్రిబ్యూషన్, మీ కంట్రిబ్యూషన్, విష్ణు కంట్రిబ్యూషన్ కూడా ఉంది, బట్ ఆయన రికగ్నైజ్ చేయలేదు, ఏం పదవి ఇవ్వలేదు అని అంటారు. ఏమండి, why should he give any power to anybody? See, I'm not a grassroots level political worker. And father ఎప్పుడు పదవులు ఎప్పుడు అలంకరించారు? నాన్నగారు పదవులు ఎప్పుడు చేయలేదు. ఒకసారి రాజ్యసభకి రామారావు గారు ఇచ్చిన తర్వాత దెన్ ఈ డెంట్ టేక్ ఎనీథింగ్. బట్ దట్స్ నాట్ వాట్ వీఆర్. ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ కదా. అంటే తర్వాత బీజేపీ అటువైపు కూడా వెళ్ళారు కదా, లక్ష్మీ పార్వతి పార్టీకి బీజేపీకి వెళ్ళారు కదా ఫాదర్. లేదే, ఎలక్షన్ బీజేపీ కూడా సపోర్ట్ చేశారు. ఓన్లీ క్యాంపెయిన్ అప్పుడు అద్వానీ గారితో, వాజ్పేయి గారితో. ఐమ్ టాకింగ్ అబౌట్ 1998-99 ఆ టైంలో. బాగానే ఉన్నాయి మోహన్ బాబు గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్ కోర్స్, ఎనీ గివెన్ డే ఓకే, ఈక్వేషన్స్ చేయడం ఎందుకు జరిగిపోతాయండి? అంటే చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి అప్పుడు ఆ ఎలక్షన్లో అయితే 2019 ఎలక్షన్లో అవుట్ రైట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. సో అప్పుడు టీటీడీ చైర్మన్ ఇంకేదో చేస్తారు అని ఇచ్చిన తీసుకునేవాళ్ళు కదా నాన్నగారు, తీసుకునేవాళ్ళు కదా. సో హీ వాంట్ టు బి అపొలిటికల్. ఆఫ్ కోర్స్, డాడ్ ఇస్ ఆల్, మీ అందరం వీ ఫోర్సింగ్ డాడ్ టు బి అపొలిటికల్. ఇప్పుడు కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ హిమ్ టు కమ్ బ్యాక్ టు పాలిటిక్స్, బట్ వీ డోంట్ వాంట్ హిమ్ టు. లైఫ్ ఇస్ హ్యాపీ అండి. ఎందుకు పాలిటిక్స్కి వెళ్తే? ఆ గేమ్ మాది కాదు, ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్. అక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ నుంచి యాక్ట్ చేసి పాలిటిక్స్ చేయమంటే వాళ్ళు చేయలేరు, మమ్మల్ని యాక్ట్ చేస్తూ పాలిటిక్స్ చేయమంటే ఐ కాంట్ డూ ఇట్. మీరు మీ ఫాదర్ని అపొలిటికల్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఎస్ ఎస్, బట్ ఆయనకి ఇంట్రెస్ట్ కదా పాలిటిక్స్, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్. బట్ యునో, see, father is 73 years old now. I want him to be more active. సినిమాల్లో ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలి ఆయన. ఓకే, he'll be 73 March 19th he'll be 73. ఓకే, సో he has to be more active in సినిమాల్లో. ఓకే, సో చంద్రబాబు నాయుడుతో ఎట్లా ఈక్వేషన్ ఉంది? ఈజ్ వెరీ వెరీ నైస్ అండి. ఈజ్ ఆల్సో రిలేటివ్. మా జగన్ కన్నా ముందు చంద్రబాబు గారు ఫ్యామిలీ రిలేషన్స్ కదా. ఓకే, రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ కార్డియల్. బాగానే ఉంది. అంటే అప్పట్లో జడిపోయింది కదా ఇప్పుడు ఈ కామెంట్స్. నాన్నగారిది, చంద్రబాబు నాయుడు గారిది ట్రావెల్ ఆల్మోస్ట్ 50 years. ఓకే, ఓకే,
టీడీపీ పెట్టక ముందు నుంచి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఉంది. బికాస్ ఆఫ్ చిత్తూరు జిల్లా సేమ్. చిత్తూరు జిల్లా అండ్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలోనూ మా అత్తనిచ్చున్నారు, ఓకే, మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ని. ఫాదర్ వాళ్ళ సో దట్ ఈస్ అ రిలేషన్షిప్. ఎవరికి ఇచ్చారు యాక్చువల్లీ? వాళ్ళ ఫ్యామిలీలోనే, వాళ్ళ ఫ్యామిలీలోనే. చాలా మంది తెలియదు అనుకుంటుందా? ద ఓల్డ్ పీపుల్ నో ద రిలేషన్షిప్ ఉందని తెలుసు. ఓకే. సో అందుకే బంధుత్వం అంటాం. ఓకే. సో దాని ద్వారా వాళ్ళు ఒకరినొకరిని ఏమైనా అనుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్యన కామెంట్ చేసే వయసు కానీ స్టేచర్ కానీ నాకు సరిపోదు. దే ఆర్ లెజెండ్స్ ఇన్ దర్ ఓన్ స్టేజ్. దర్ రిలేషన్షిప్ ఇస్ 50 years old. ఓకే. వాళ్ళు ఈరోజు మాట్లాడుకుంటారు, కోపడతారు, మళ్ళీ దే విల్ బికమ్ టుగెదర్. సో దట్ ఈస్ ఆల్. అంటే కామన్ అయినా వాళ్ళిద్దరు తిట్టుకోవడం చేయడం. అంటే మోహన్ బాబు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యనే దర్ ఆర్ లాట్ ఆఫ్ డిసగ్రిమెంట్స్. సో ఇప్పుడు అట్లా ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసారా? కలిసాంగా, కలిసాం, ఫాదర్ ఇద్దరం కలిసాం. దాని తర్వాత నేను లోకేష్ గారిని కలిసాను. యూనో అండ్ దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారా? ఆఫ్ కోర్స్. అన్ని మర్చిపోయారా చంద్రబాబు? అంటే అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ దాని గురించి కామెంట్ దాని తర్వాత కనీసం 10 సార్లు కలిసి మాట్లాడాం. 10 సార్లు అంటే ఈవెన్ ఆపోజిషన్లో ఉండగా. యా. ఓకే. కానీ మీరు కలిస్తే అక్కడ జగన్ హట్ కాలేదా? ఎందుకు అట్లా నడుస్తుంది ఇప్పుడు. పచ్చగడ్డి వేస్తే అది వాళ్ళిద్దరు రిలేషన్షిప్, నా రిలేషన్షిప్ కాదు కదా. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళొద్దు అన్న విధంగా నడుస్తుంది ఇప్పుడు. మీరు చూస్తున్నారు కదా. అలాగనే ఏం లేదండి, అవన్నీ మీడియా వాళ్ళు చేసేదే కానీ దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఎనిమిటీ ఉండదు. అంటే పోసాని కృష్ణమూర్తి ఆల్సో అరెస్టెడ్ కేస్. దానికి దట్స్ ఎ కేస్. ఐ డోంట్ నో ద డీప్ హిస్టరీ ఆఫ్ ఇట్, బట్ దట్స్ అన్ఫార్చునేట్. ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే మా డైరెక్టర్స్ అనుకోండి, మా అసోసియేషన్ మెంబర్ కదా. బట్ ఆయన బయట చేసేదంతా మా కింద రాదు కదా. ఓకే. సో మాకు